ఎప్పుడైనా చూసుకోండి, శంకరాచార్యులు వారు చెప్తారు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఏం చెప్తారు శంకర భగవత్పాదాచార్యులు వారు? మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు వినిపిస్తోందా అందరికీ? కానీ నేను మాట్లాడేదానికి మీరు వినేదానికి మధ్యలో ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? మధ్యలో ఉన్నారు. ఎవరు? మన తల్లిదండ్రులు, మన మిత్రులు, బంధువులు, సమాజము అన్నీ కలిస్తే తప్ప నేను మాట్లాడే మాట మీకు వినిపించట్లేదు. ఇప్పుడు ఇదే వేదిక మీదకి వచ్చో చైనా వాడు కూర్చొని ఆగకుండా ఉపన్యాసం చెప్పాడు అనుకోండి, ఎవరికైనా అర్థమవుతుందా? ఒక్కళ్ళకు కూడా అర్థం కాదే ఆ భాష రాకపోతే. అంటే కనిపించకుండా నా మాటలు మీరు వినడము, మీ మాటలు నేను వినడానికి మధ్యలో జీవితకాలము మన తల్లిదండ్రులు, మన గురువులు, మన చుట్టుపక్కల ఉండే సమాజము, చుట్టాలు అందరూ కూడా తోడ్పడితే ఇప్పుడు నేను మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతోంది. అవునా కదా అమ్మ? నిజమేనా? అంటే శంకరాచార్యులు వారు చెప్పారు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. ఇక్కడ కూర్చొని భగవద్గీతలో నేను శ్లోకం చదువుతా, నేను కనిపిస్తాను, మీరు వింటున్నారు. కానీ చెప్పిన కృష్ణుడు ఇక్కడ కనిపిస్తున్నాడా?